యుద్ధం కోరుకుంటున్నారా? కావాల్సినంత ఇస్తాం. ఎలా ఉంటుందంటే మీ ఊహకు అందనంత, అంచనా కూడా వేయలేనంత, మీరు తట్టుకోలేనంత. ఈ రేంజ్లో పాకిస్తాన్ యాక్షన్కు భారత్ రియాక్షన్ కనిపిస్తోంది. దేనికైనా రెడీ అంటూ మిలిటరీ సందేశం పంపిస్తే సముద్రంలో నేవీ డ్రిల్స్ పాక్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గాల్లోకి లేచిన మన యుద్ధ విమానాలు పాకిస్తాన్కు మరణ భయాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇంతకీ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? మన సైన్యం సన్నాహాలు ఎలా ఉన్నాయి? యుద్ధానికి ముందు భయం పరిచయం. ఇండియన్ ఆర్మీ దూకుడుతో పాక్ వణుకు. దేనికైనా రెడీ అంటూ భద్రతా దళాల ప్రకటన. అరేబియా సముద్రంలో నేవీ మిస్సైల్ డ్రిల్స్. పాక్ కి చుక్కలు చూపిస్తున్న ఎయిర్ ఫోర్స్. ఇప్పుడేం జరగబోతోంది? వార్ వచ్చినట్లేనా? యుద్ధం కంటే భయం మరింత భయంకరమైనది. అలాంటి భయాన్నే పాక్కు పరిచయం చేస్తోంది భారత్. యుద్ధమే కావాలని కోరుకుంటున్న పాకిస్తాన్కు వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పేందుకు రెడీ అవుతోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశమంతా రగిలిపోతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో మోదీ సర్కార్ కనిపిస్తోంది. పహల్గాం మారణ హోమం వెనక ఉన్న ఉగ్రవాదులకు ఊహకు అందనంత విధ్వంసాన్ని పరిచయం చేస్తామని, భూమి చివరకు ఎక్కడ ఉన్నా సరే వదిలేది లేదని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక భారత్ పాక్ దౌత్యపరమైన చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. భారత త్రివిధ దళాలు యుద్ధానికి రెడీగా ఉన్నాయి. యుద్ధ సన్నాహాలతోనే దాయాది దేశం గుండెల్లో భారత ఆర్మీ రైలు పరిగెట్టేలా చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రగిలిపోతున్న భారత్ ను పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ తో పాటు ఆ దేశ ప్రధాని కూడా కశ్మీర్ తమ జీవనాడి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ పెట్టింది. ఎప్పుడైనా సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చింది. పాకిస్తాన్తో ఏ క్షణమైనా యుద్ధం జరగచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆర్మీ ఈ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని సైనికులు, జవాన్ల యుద్ధ విన్యాసాలు, పరాక్రమాల వీడియోల్ని షేర్ చేసింది. దేనికి భయపడం, ఏది ఆపలేదు, ఏ భూభాగం దూరం కాదు, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే అంటూ రాసుకొచ్చింది. నావికాదళం, వైమానిక దళం కూడా ఇదే రేంజ్ దూకుడు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ అంటే కుట్రలకు కేర్ ఆఫ్. నింగి, నేల, నీరు ఎక్కడైనా ఎలా అయినా పాకిస్తాన్ ఎలాంటి ఎత్తులతో వచ్చినా ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ ప్రయోగించిన యాంటీ షిప్ మిసైల్ పాకిస్తాన్ గుండెల్లో రైలు పరిగెట్టిస్తోంది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల నుంచి సుదీర్ఘ దూరాన లక్ష్యాలని ఖచ్చితంగా ఛేదించింది. దేశ ప్రయోజనాలని కాపాడేందుకు భారత నౌకాదళం యుద్ధానికి సిద్ధంగా ఉందని నేవీ స్పష్టం చేసింది. అరేబియా సముద్రం మధ్యలో యుద్ధ నౌకల నుంచి చేపట్టిన బ్రహ్మోస్ యాంటీ షిప్, యాంటీ సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను ఇండియన్ నేవీ షేర్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఇండియన్ నేవీ ఈ మధ్యే 70 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ ని ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని కూడా పరీక్షించింది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ సూరత్ ఫస్ట్ టైం గగనతలంలో
వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కీలకమైన సైనిక విన్యాసాలను చేపట్టింది. ఎక్సైజ్ ఆక్రమణ్ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. రాఫెల్ జెట్ల సారథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సెంట్రల్ సెక్టార్లో పెద్ద ఎత్తున వార్ గేమ్ ఎక్సర్సైజ్ చేపట్టింది. పర్వతాలు, భూతల లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాలపై ఐఏఎఫ్ దృష్టి పెట్టింది. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు రవాణా ఎయిర్ క్రాఫ్ట్లు కూడా సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలో యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శత్రువుల కదలికలపై నిఘా సామర్థ్యాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పాక్ సైన్యం వెన్నులో వణుకు పుట్టేస్తున్నాయి. దీంతో పాక్లోని కమ్రా ఎయిర్ బేస్ లో విమానాల్ని టేక్ ఆఫ్, ల్యాండింగ్ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. భారత్ ఏ క్షణమైనా తమపై దాడులు చేయవచ్చనే భయం పాక్ ని వెంటాడుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్న వేళ ఐఎన్ఎస్ విక్రాంతి అరేబియా సముద్రంలో మోహరించింది భారత్. అరేబియా సముద్రంలో మిస్సైల్స్ పరీక్షకు పాకిస్తాన్ రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతున్న వేళ ఐఎన్ఎస్ విక్రాంత్ ని భారత్ మోహరించింది. ఈ నౌక 262 మీటర్ల పొడవు, 45,000 టన్నుల బరువు కలిగి ఉండి 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాకిస్తాన్లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులని ఈజీగా టార్గెట్ చేయగలదు. పాకిస్తాన్ నౌకాదళాన్ని వీక్ చేయడంతో పాటు సముద్ర మార్గాలని 60% వరకు అడ్డుకునే సామర్థ్యం విక్రాంత్ సొంతం. ఇక అటు పారామిలిటరీ బలగాలకు సెలవులని పూర్తిగా రద్దు చేశారు. భారత సమాయత్తమవుతున్న తీరు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టినట్లవుతోంది. తలపడే ధైర్యం లేదు, తలపడినా నిల్చునే దమ్ము లేదు. అయినా సరే పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ మాత్రం తగ్గటం లేదు. అవే కుట్రలు, అవే రెచ్చగొట్టే వేషాలు, అవే నీతిమాలిన పనులు. గుండెల్లో భయం, బయటకు మాత్రం యుద్ధమే కావాలంటూ పిల్లి గాండ్రింపులు. ఇలాంటి పరిణామాల మధ్య ఎలా వచ్చినా సరే చుక్కలు చూపించేందుకు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. మరి మనం చేసే యుద్ధం ఎలా ఉండబోతోంది? ఉమ్మడి వ్యూహంతో త్రివిధ దళాలు ముందుకు వెళ్లబోతున్నాయా? భారత్ చేసే యుద్ధం ఎలా ఉండబోతోంది? ఉమ్మడి వ్యూహంతో త్రివిధ దళాల దూకుడు. పాకిస్తాన్కు చుక్కలు కనిపించడం ఖాయమా? భారత్ దాటికి పాకిస్తాన్ అసలు నిలవగలదా? సరిహద్దుల్లో ప్రతిసారి తోక జాడిస్తూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ దరిద్రపు వేషాలు వేస్తున్న పాక్కు మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇవ్వాలని మోదీ సర్కార్ డిసైడ్ అయింది. ఈసారి కొట్టబోయే దెబ్బకు పాకిస్తాన్ జీవితాంతం మర్చిపోకుండా ఉండాలని వ్యూహాలు రచిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసి దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతీసిన భారత్ ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతోంది. ఎవరి ఊహకు అందనంత స్థాయిలో పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ రక్షణ మంత్రి రాజ్నాథ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓవైపు త్రివిధ దళాలు సన్నాహాలు ముమ్మరం చేసిన వేళ ఈ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న పేదరికం, పూట గడవటానికే కష్టంగా ఉన్న బతుకులు. ఇది పాక్ పరిస్థితి. ఒకప్పుడు భారత్ మీద జనాల్లో విద్వేషాన్ని నూరుపోసి పాక్ పాలకులు పబ్బం గడిపేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సొంత పాలకుల మీద అక్కడి జనాల్లో ఆగ్రహం పెరుగుతోంది. భారత్పై అక్కడి జనాల్లో వ్యతిరేకత తగ్గుతోంది. పైగా దీనికి తోడు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వివాదాలు పాక్కు తలపోటుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో జనాలను ఏకం చేయడానికి భారత్తో యుద్ధం కోరుకుంటోంది పాక్. అయితే ఇలాంటి దగుల్బాజీ ఆలోచనలు చేస్తున్న పాక్ నడ్డి విరిచేందుకు ఇదే కరెక్ట్ టైం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీ సర్కార్ దానికి వ్యూహాలు రచిస్తూ ఉండగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో పైకి ధైర్యంగా నటిస్తున్నా పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నాయకత్వంలో త్రివిధ దళాలు సమగ్ర వ్యూహంతో కలిసి పనిచేస్తున్నాయి. రా, ఎన్ఐఏ, ఐబీ లాంటి ఏజెన్సీలతో సమన్వయం ద్వారా ఖచ్చితమైన నిఘా సమాచారం అందుతోంది. డిఆర్డీఓ ఉపగ్రహ చిత్రాలు, రియల్ టైం నిఘా సామర్థ్యాలను పెంచుతున్నాయి. నావికాదళం, రా, కోస్ట్ గార్డ్ సముద్ర నిఘా సమాచారాన్ని పంచుకుంటున్నాయి. భారత త్రివిధ దళాల సమన్వయ సన్నద్ధత దేశం ఏ సవాలైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఏదైనా రెచ్చగొట్టే చర్య జరిగితే భారత ప్రతిస్పందన గతంలో కంపేర్ చేస్తే స్పీడ్గా, క్లియర్గా, ఎఫెక్టివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే దౌత్యపరమైన చర్యలతో పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసిన భారత్ సైనిక శక్తితోనూ బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇక అటు ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతుగా ఉండడంతో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. భారత్తో యుద్ధాన్ని తట్టుకోవడం కాదు కదా, కనీసం నిల్చునే స్థాయి కూడా పాకిస్తాన్కు లేదు. నింగి, నేల, నీరు ఎక్కడి నుంచి యుద్ధం చేసినా విజయం భారత్దే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ కు బ్రేక్ వేయాలన్నా, మైండ్ బ్లాక్ షాక్ ఇవ్వాలన్నా ఇదే కరెక్ట్ టైం. అయితే దీంతో పాటు ఇప్పుడు మరో చర్చ కూడా తెర మీదకొస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. అలా చేస్తే కాశ్మీర్లో ఉగ్రమూకలు తిష్టవేయడానికి వీలు ఉండదన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో పాటు కాశ్మీర్ సమస్యకు ఒక పరిష్కారం కూడా దొరికినట్లవుతుందన్నది ఇంకొందరి ఒపీనియన్. అయితే ఒక్కటి మాత్రం క్లియర్, పాక్కు బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ భారీగానే ప్లాన్ చేస్తోంది. దీనికోసం త్రివిధ దళాలు కూడా అలర్ట్ అయ్యాయి. యుద్ధమే కావాలనుకుంటున్న పాక్కు తోక జాడిస్తే చుక్కలు కనిపించడం ఖాయం. ఆ భయాన్ని కవర్ చేసేందుకే పాకిస్తాన్ బిల్డప్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.